ఇక ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి మొత్తంగా చూసుకున్నట్లయితే 5 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. చంద్రుడు 3వ స్థానం నుండి, శని 6వ స్థానం నుండి, గురువు 9 భాగ్యస్థానం నుండి, కేతువు శుక్రుడు లాభస్థానం నుండి యోగకారకులుగా ఉన్నారు. సూర్యుడు బుధుడు మాత్రం వ్యయస్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది, నిరుద్యోగులకు ఇబ్బంది, ఆఫీసు సమస్యలు, వ్యాపార సమస్యలుగా ఉన్నాయి. అయితే కుజుడు 1వ స్థానంలో ఉండటం వల్ల వీరు ఈ వారం కొంచెం శాంతంగా వ్యవహరించుకోవడానికి అవకాశం ఉంది. శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా ఉంటుంది, దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురువు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల కూడా వీరు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈ వారం తులారాశి వాళ్ళకి బాగా యోగదాయకంగా కనపడుతూ ఉంది. ఇక తులారాశి వాళ్ళు పఠించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే ప్రత్యంగిరాదేవి స్తోత్రం అన్నమాట. ఆలయ సందర్శన, నరసింహస్వామి ఆలయాన్ని వీరు సందర్శించాలి. ఈ తులారాశి వాళ్ళు చేయవలసిన దానాలు గోధుమలు, పెసలు, కందులు 1 కేజీ చొప్పున దానంగా సమర్పించాలి. అదృష్ట సంఖ్య వచ్చేసరికి 8 అన్నమాట.